మంచి మూవీస్, వెబ్ సిరీస్ అండ్ షోస్‌ని చూడాలంటే మనలో చాలా మందికి గుర్తొచ్చే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఇవాళటి రోజున నెట్‌ఫ్లిక్స్ $500 బిలియన్ ప్లస్ వాల్యూని ఎలా టచ్ చేసిందని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 29 ఆగస్ట్ 1997లో ఇనిషియల్‌గా ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసిన రీడ్ హాస్టింగ్స్ అండ్ మార్క్ రాండల్ఫ్ ఆ వెబ్‌సైట్‌లో డీవీడీస్ కలెక్షన్‌ని డిస్‌ప్లే చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఒక కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడో అప్పుడే 2 డేస్‌లోనే ఆ డీవీడీ కస్టమర్ ఇంటికి సెండ్ చేసేవాళ్ళు. అదే ఎన్వలప్‌లో ఒక ప్రీపెయిడ్ ఎన్వలప్ ఉండేది. అందులో కస్టమర్ డీవీడీ రిటర్న్ చేయాల్సిన అడ్రస్ ఉండేది. డీవీడీ రెంట్‌కి తీసుకునే వాళ్ళకన్నా డీవీడీని కంప్లీట్‌గా పర్చేస్ చేసే వాళ్ళే ఎక్కువ కాబట్టి ఇనిషియల్‌గా చాలా స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసిన నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మోడల్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరైతే $20 ప్రతి నెల పే చేస్తారో వాళ్ళకి ఎట్ ఏ టైమ్ 4 డీవీడీస్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కొత్త డీవీడీ కావాలన్నా వాళ్ళ దగ్గర ఉన్న పాత డీవీడీని రిటర్న్ ఇచ్చి కొత్తవి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఐడియా వర్క్ అవ్వడంతో $800 మిలియన్ లేట్ ఫీ ద్వారానే సంపాదించే బ్లాక్ బస్టర్కి కేవలం $5 మిలియన్ రెవెన్యూని కలిగి ఉన్న నెట్‌ఫ్లిక్స్ కాంపిటేటర్ లాగా మారిందని చెప్పాలి. ఒక టైంలో నెట్‌ఫ్లిక్స్ ఫౌండర్స్ బ్లాక్ బస్టర్కి వాళ్ళ కంపెనీని $50 మిలియన్ సేల్ చేయాలనుకున్నా కానీ బ్లాక్ బస్టర్ సీఈఓ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేయడంతో టైం గడిచే కొద్దీ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్స్ బాగా పెరిగాయని చెప్పాలి. 2007లో బ్లాక్ బస్టర్ డీవీడీ బై మెయిల్ సర్వీస్ని లాంచ్ చేసినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ ద్వారానే మూవీస్ని స్ట్రీమ్ చేసే ఆప్షన్ని తీసుకొచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒకేసారిగా వరల్డ్ వైడ్గా పాపులర్ అయిందని చెప్పాలి.